ఈ పగటి వేళ తన కూడికలో అతి ఎక్కువ మంది అయినా వచ్చి తీరడానికి దేవుడు భాగ్యం కల్పించి తీరినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలిన దేవుడు, సరైన దేవుడు. దేవుడు మనల్ని నడిపించుచున్న విధానములను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించి తీరుతున్నా. దేవుడు మనల్ని కూడా దీవించును గాక. దేవుడు మనల్ని ఎంత కృపాక్షేమముతో నడిపించినందుకు, ఆరోగ్యవంతులుగా ఈ పగటి వేళ దేవునికి ఆరాధన చేసి తీరడానికి భాగ్యం ఇచ్చి తీరినందుకు దేవునికి స్తోత్రం. మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మనం చదివిన వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసి తీరేంతటిగా దేవుడు చెప్పిన కొన్ని హెచ్చరికల మాటలు మనం అక్కడ చూడి తీరొచ్చు. 2 విషయాలు నేను పగటి వేళ ప్రాధాన్యతగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి తగ్గించుకునే విధానం, రెండోది గర్వించుకున్న విధానం. ఇది 2 దేవుని బిడ్డల జీవితంలో ఉంది. ఈ పగటి వేళ ఆరాధన, ఈ వాక్య పరిచయం అయిన తర్వాత నువ్వే కాటాలు వేసుకొని ఇది వివేచించుకోవాలి. నీవు తగ్గింపులో ఉన్నావా లేక గర్వంతో ఉన్నావా, దానిని ఒకసారి పరిశోధించుకు తీరాలి. ఈ రాసిన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం రాసిన చరిత్ర ఎక్కడంటే అరణ్యములో ఉన్నారు. దేవుడు అరణ్యములో మనల్ని నడిపించుకు తీరడానికి కారణం ఏంటో నువ్వు తగ్గి తీరడానికి, నీ లోపల తగ్గించుకోగలిగేటట్టుగా ఉన్న స్థితికి రావడానికి. అందుకే కానీ 3వ వచనములో మనకి చెప్పుచున్న ఒక మాట, ఆ మనుషులు బతికేది దేని వలన కాదు, రొట్టి వలన. ఇఫ్ యు లివ్ బై బ్రెడ్, నువ్వు రొట్టి వలన బతికి తీరితే నీకు తగ్గే స్వభావం లేదన్నమాట. ఉపవాస కూడికలో ఉపవాసం చెయ్యక తినేసి కూర్చున్నా దాని అర్థం నీ కేక్ లేదు. నీ లోపల ఏమో ఉంది, గర్వం ఉంది. అది యాటిట్యూడల్ గా తెలుసుకోవాల్సిన విషయం. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని అరణ్యములో నుంచి నడిపించుకెళ్ళి తీరడానికి ఉన్న కారణం, వారేమై తీరాలి, తగ్గే విధానమై ఉండి తీరాలి. వారిని దేవుడు ఆకలి కలిగిన స్థితిగతుల్లో దేవుడు పట్టుకెళ్ళి తీరారు. ఆహారం దొరకని, అందుబాటు లేని సౌకర్యాల్లో నుంచి దేవుడు తీసుకెళ్లారు. ఎందుకో తెలుసా, అలాగై తీరితేనే వీరు తగ్గుతారా, వీరు గర్విస్తారా అన్నది దేవునికి ఏమై తీరేది, అర్థమై తీరేది. అందుకే దేవుడు వారిని ఆ తగ్గే విధానం ఉండబట్టే దేవుడు వారికి ఏమి ఇచ్చారు, హెచ్చింపు పొంది తీరేంతటిగా పరలోక నివాసులు భోజనం చేసి తీరిన సౌకర్యాన్ని దేవుడు ఎవరికి అర్పించుకు తీరారు, ఇశ్రాయేలు ప్రజలకి మన్నాగా దేవుడు అర్పించుకు తీరారు. అందుకే తగ్గితే మాత్రమే మనకి మన్నా దొరికి తీరదు. అందుకే ఈ కాలంలో చాలా మందికి వాక్యం అక్కర్లేదు. వాక్యం తినకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం ఏంట్లేదు అనుకున్నా. వాక్యం తినలేకపోతే దాని అర్థం గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమేమి అవుతుంది, తర్వాత నేను చెప్తాను, తర్వాత నువ్వు స్తోత్రం చెప్తావు, ఆరాధన చేస్తావు, నాట్యం చేస్తావు, నీ ఇష్టం, నా కష్టం, అది నాకు సంబంధమే లేదు. అందుకే తగ్గించిన దాని గురించి దేవుడి యొక్క వాక్యం చెప్పేది, తగ్గిన వాడు దేవుని యొక్క నిత్య జీవితంలో ఆశ్రయించుకున్న భావనలోకి వెళ్ళిన వాడు, తగ్గలేని వాడు, లేకపోతే గర్వించిన వాడు దేవుని మీద ఏం చేయడు, అస్సలు ఆధారపడి తీరడు. అందుకే గర్వానికి లేకపోతే తగ్గేదానుకున్న భాషాంతరం మనం ఈ రీతిగా మనం చెప్పుకు తీరొచ్చు. నాకు దేవుడు అవసరం, దేవుడు లేకపోతే ఏ పనిని నేను చేసుకు తీరలేదు. నా బలహీనతలు, నా నీ శూన్యత కలిగిన పరిస్థితులు, నా లేనితనంలో నాకెవరు కావాలి, దేవుడు కావాలి, దానికి నేనేమై తీరాలి, తగ్గే భావనలోకి వెళ్ళి తీరగలిగాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం తగ్గే స్వభావ తరగతులకు వెళ్తేనే దేవుని యొక్క ఆశ్రయం మనకు ఆశ్రయంగా మిగలగలిగి తీరేది. అందుకే మోషే గురించి బైబిల్ చెప్పిన మాట, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చెప్పిన మాట, లోకం అంతటిలో దేవునికి ఒకటే కనిపించాడు, తగ్గే విధానంగా సౌమ్యత కలిగి ఉన్న ఒకే ఒకటి దేవునికి కనబడితే మోషే లాంటి ఒకటే దేవునికి కనబడితే, దాని అర్థం తగ్గగలిగిన స్థితిగతులుంటే పరలోక నిన్ను పోల్చగలిగే స్థితిగతి ఉంది. పరలోక నేను పోల్చలేకపోతున్నాను, దాని అర్థం నీలో ఏం లేదు, సౌమ్యత లేదు, తగ్గే విధానం లేదు. మోషాన్ని పలికిన దేవుడు, మోషేని గుర్తించిన దేవుడు ఈ పగటి వేళ నిన్ను కూడా గుర్తించి తీరాలంటే తగ్గి తీరాలి. రెండోదిగా మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు మనం చదవగలిగిన మాట, దేవుడు కోరేది తగ్గే విధానం. తగ్గిన వాడై తీరి, తగ్గిపోయి ఉన్న ఒక మనిషి అయి తీరితే సత్క్రియలు చేయడానికి మానడు, ఇతరులకు ప్రేమించి ఇతరుల పట్ల కరుణ చూపించే విధానం, తగ్గే స్వభావం కలిగిన మోషే జీవితంలో ఉండి తీరగలుగుతాడు. మోషే గురించి మీరు చదవగలిగితే ఆడలాంటి కోపిష్ఠుడు ఇంకొకడు లేడు, ఆడగల విద్య పొందిన ఒకడు లేడు, ఆడలాంటి జ్ఞానం పొందిన ఒకడు, ఒక గుర్తుకు ఒక మనిషిని చంపేసి పూడ్చిపెట్టేసి అంత శక్తి సామర్థ్యం కలిగిన ఒకడు దేవుని యొక్క దృష్టిలో తగ్గే విధానంలో ఒక మార్పు చెందగలిగి తీరాడు. క్రైస్తవ జీవితంలో నేనేం వదులుకున్నానంటే నా కోపాన్ని నేను వదులుకున్నాను, నా ద్వేషాన్ని నేను వదులుకున్నాను, నా పాప జీవితాలను నేనేం చేసుకున్నాను, బాయ్ చెప్పేశాను, దానితో నాకు కాపురం లేదని ఒప్పుకు తీరిన వాడు యథార్థతతో బతకగలిగి తీరేది, దయ కనిపించుకు తీరేది, ఇతరుల పట్ల దయ కలిగి తీరేది, ఇతరులను ప్రేమించి తీరడానికి ఆత్రుత వచ్చి తీరేది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చెప్తున్న మాట, దేవుని తగ్గిన వాడు, తగ్గుతూ స్వభావం చూపించిన వాడు దేవునికి భయపడిన వాడు.
He fears God. దేవుడు అంటే వాడికి భయం. ఎలక్ట్రిసిటీ అంటే నీకు ఎంత భయం నాకు తెలియదు, పిచ్చుకొక్క అంటే నీకు ఎంత భయం నాకు తెలియదు, ఏది అంటే నీకు ఎంత భయం నాకు తెలియదు. కానీ ఒక విషయం తెలుసుకు తీరాలి, తగ్గగలిగిన స్వభావం ఉండి తింటే ఆడిని ప్రభుత్వ పరిచయం దేవుని విషయంలో నేనేమైతే తప్పితము చేస్తున్నానా అన్న భయము ప్రీతి వచ్చి తీరేది. ఈ కాలంలో దేవుని కన్నా దేవుని బిడ్డలకి దెయ్యాలంటే భలే ఇష్టం, భలే ప్రేమ, భలే భయం. ఇప్పుడు ఎత్తిన ఒక దెయ్యం బయటకు వచ్చిందంటే చూడాలి, ఒక్కొక్క రాత్రిత ఏసి రక్తం చేయం, అన్ని భాషలు ప్రభావాలు అన్ని యాక్టివేట్ అయిపోయింది. ఒక దెయ్యాన్ని, ఒక మామూలు పిచ్చిక దెయ్యాన్ని యూజన్ ఎంత భయపడిపోతుంది, దేవునికి ఎంత భయపడి తీరాలి. అందుకే సామెతల గ్రంథం చెప్పుచున్న మాట, దేవునికి భయపడి కలిగిన ఎవరు భయపడి తీరేది, తగ్గ కలిగిన స్వభావం కలిగిన వాడు దేవుని మీద ఆధారపడి తీరుతాడు. దేవుడు లేకుండా నేనే పని చేయలేను అనుకున్నవాడు దేవుని మీద భయపడి తీరుతాడు. దానికి బహుమానం ఏంటిది, దానికి చేతంగా మనకి దొరికేది ధనము, ఆనందస్తు, ఆశ్చర్యం, జీవిత సమృద్ధి మనకి దొరికి తీరుతుంది. దాని అర్థం దేవుడి దగ్గర తగ్గగలిగి తీరితే దేవుని మూలంగా నీకు కొన్ని జీతాలు దొరికింది. కొన్ని దేవుని బిడ్డలకి ఏ పైసా జీతం లేదు, వెళ్ళడానికి లేదు, ఎవరి దగ్గరికి లేదు. నువ్వు సంపాదించి చేస్తున్నావు, సత్తున్నావు, అది నీ చేస్తూ నీకు అర్థం విషయం కాదు. నేను చెప్పేది ఆత్మీక సత్తాంతంలో, ఆత్మీక ప్రక్రియలో జీతం ఏమైనా దొరికిందా? అర్థం కాలేదు అనుకుంటా. ఓ లార్డ్, అందుకే పాపానికి ఏముంది, ఓ లార్డ్ హ్యావ్ టు అండర్స్టాండ్. నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు దాని జీతాలు పుచ్చుకోవాల్సిన ఒక రోజు వస్తుంది. అందుకే పాపపు జీవితం మనకొద్దు, దేవునికి భయపడే జీవితం, దేవుని దగ్గర తగ్గగలిగే ఒక జీవితం మనకి సునిశ్చితంగా అవసరం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవగలిగితే అన్నిటికన్నా శ్రేష్టంగా తగ్గిన వాడు ఒకడు గురించి అక్కడ రాయబడింది. ఎవరో తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడి నుంచి తగ్గాడో అన్నది తెలుసు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి స్టార్ట్ అయి తీరి భూమి లోకానికి ఏమైంది తీరాడు ఒక మనిషిగా. ఓ లార్డ్, హౌ కెన్ ఎ గాడ్ బికమ్ ఎ మ్యాన్? ఎలా ఓ మనిషి దేవుడు, సారీ ఒక దేవుడు మనిషిగా ఏది? కాంట్రవర్సీ మొత్తం యూట్యూబ్ జరిగితే ఇదే కాంట్రవర్సీ. ఓ మనిషి ఎలా దేవుడు అవ్వగలిగేది? ఓ దేవుడు ఎలా మనిషి అవ్వగలుగుతాడరా నాయన? అవ్వాలన్న దేవుడికి ఒక చేష్ట ఉంటే, ఒక ఉద్దేశం ఉంటే ఆయన జరిపించడానికి మనకు ప్రాబ్లం లేదు, నీకెందుకు నమ్మడానికి ప్రాబ్లం? అర్థం కాలేదు అనుకుంటా. ఆయన తగ్గింపు కలిగిన స్థితిగతి ఇచ్చినట్టు పరలోకములో ఉన్న సుఖవాసం, పరలోకములో ఉన్న ఆత్మానుబంధం, పరలోకమున్న దైవిక ఆత్మిక కూటమి, పరలోకంలో ఉన్న దేవదూతల సమాజం, వీటన్నిటిని విడిచి తగ్గి తీరడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు గెలవాలని, నువ్వు జీవితంలో బాగుపడాలని, నువ్వు ఆత్మీయ స్థితిగతులు కట్టుబాటు కలిగి ఉండి నువ్వు ఆ చోటికి చేరి తీరా. బైబిల్ ఫిలిప్పీ పత్రిక చెప్తున్నమాట, ఆయన ఎంత మాత్రం తగ్గి తీరే తెలుసా? మానవుడిగా మరణించి తీరేంతటి పడతాయి. క్యాన్ గో డై. దేవుడు మరణించగలడా? మరణించలేడు దేవుడిని. దీని కారణం ఏంటి? ఆది అంతము లేదు, మన జీవం మరణం ఆయనలో లేదు. కారణం ఏంటి? ఆయన మనిషి కాదు, ఆయన మరణించలేడు. దేవుడైతే ఏం కాదు. మరి యేసయ్య ఎంతవరకు దగ్గర చూడండి, మరణం ఆయనకు అలవాటు లేదు, ఆయన శరీరం మరణాన్ని స్వీకరించదు. కానీ నీ కోసం, నా కోసం నువ్వు తగ్గి తీరడానికి, నువ్వు దేవునికి భయపడి తీరడానికి, నేను దేవునికి భయపడి తీరడానికి ఆయన ఎంతవరకు తగ్గాడు? మరణం వరకు ఆయన ఏం చేశాడు? తగ్గి తీరాడు. ఓ 2 చెక్క మొక్కల పేద 3 మేకుల మధ్య గుచ్చబడి తీరేంతగా తగ్గి తీరాడు. God became man, a man became slave. దేవుడు మనిషి తీరాడు, మనిషి బానిసై తీరాడు. బానిసైన వాడు మరణపు ముళ్ళను వెనకొట్టుకుని బయట తగ్గే విధానం చూడండి. పరలోక నుంచి అక్కడికి భూమిలోకి దిగాడు, భూమి నుంచి ఇంకెంత తగ్గాడు? ఒక బానిసగా మారిపోయాడు. అందుకే కదా మరణం స్వీకరించుకున్నాడు. మరణం స్వీకరించిన తర్వాత ఎంతవరకు తగ్గాడు? పాతాళ లోకం వరకు ఎదిగాడు. ఇట్ మీన్స్ 3 లోకానికి ఆయన ఏం చేశాడు? తన తగ్గింపుడు చూపించాడు. అదే కాలేదు, వేరే లోకం, పరలోకంలో తన తగ్గింపు కనబడి, భూలోకంలో తన తగ్గింపు కనబడుతుంది. అదో లోకంలోకి అదో లోకం అంటే మీరు ఢిల్లీ వెళ్ళి, బాంబే వెళ్ళి అండర్ వరల్డ్ డాన్స్ గురించి మాట్లాడు. నేనే అయ్యేం మాట్లాడు. అండర్ వరల్డ్ అంటే అక్కడ మృతుల లోకం. అండర్ వరల్డ్ అంటే మీరు అనుకుంటారు ఎవడో ఉన్నాడుగా, అదేమో అనుకోకండి, నా సంబంధం లేదు, నేను అంత విషయం ఏం మాట్లాడు. నేను చెప్పొచ్చిన మాట ఆయన తగ్గింపు ఎంతవరకు దిగి తీరింది? మరణ పాతాళంలోకి ఎది తీరిందిగా. దట్ మీన్స్ ఆయన ఎంత తగ్గింపు కలిగిన వాడు చూసుకో. దాని అర్థం ఆ ప్రాసెస్ లో నువ్వు కూడా రావాలి. అర్థం కాలేదు ఏ ప్రాసెస్ లో?
తగ్గింపు. నీకు అతి ఉన్నతి అనిపించున్నది ఉన్నది కదా, అక్కడి నుంచి నువ్వు మెట్టి 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 ఏం చేయాలి? ఒక క్రైస్తవుడు కాదా తెలియాలంటే తగ్గుతున్నాడా లేదా చూసుకోండి. పెళ్లికి పిలిచేసి కుర్చీ ఇవ్వకండి, యాటిట్యూడ్ కనబడుతుంది. అన్ని భాషని అక్కడ మాట్లాడతాడు, చర్చిగా మాట్లాడి అన్ని భాష అక్కడ మాట్లాడి తేడా మాట్లాడు, అర్థం కాలేదు అనుకుంటా. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయం 14 నుంచి 15వ వచనం వరకు చదివి తీరినప్పుడు ఒక గురువు తన శిష్యుల పాదములను ఏం చేసి తీరారు? ఓ లార్డ్, దేవునికి స్తోత్రం. మా పరిచయం ఈ సంఘంలో లేదు కాబట్టి స్తోత్రం. ఉన్న దెయ్యాలని బయటకు వస్తాయి ఏం తెలిసి అయ్యగా అలాంటి ప్రాసెస్ పెట్టలేదు. కారణం ఇది, బీపు నొప్పి, ఒళ్ళు నొప్పి 4 రోజులు ఆరాన్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం అందులోనే ఉన్నాయి. కారణం ఇది, కాలు కడిగించినోడు చేయి మీద కూర్చున్నాడు, కడుగుతున్నవాడు ఎక్కడ కూర్చోడు, నేల మీద కూర్చొని నీళ్ళు తెచ్చేసి ఒక్కొక్కడికి ఒక్కొక్క నీళ్ళు కదా, ఒకే నీళ్ళు అందరూ ఇష్టం లేదు కదా. ఈ నెల్లి తెచ్చే లోపల 4 వారాలకి యాక్సిడెంట్ పెట్టారు, అందుకే పాస్టర్లు ఇది పెట్టట్లేదు. అర్థం కాలేదు. లోకంలో ఉన్న గురువులు, లోకంలో ఉన్న పెద్దరికం వహించిన వారు అందరూ తన కాదు గడిగించుకు తినడానికి శిష్యులు వాడి తీరినప్పుడు నా యేసయ్యకున్న ప్రత్యేకత తన శిష్యుల పాదం కడిగే ప్రక్రియలో ఆయన ఉన్నారు. నేటికి కూడా నీ కాళ్ళను ఆయన కడుగు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి కాలు కడిగే దాంట్లో ఒక ప్రత్యేక సిద్ధాంతం ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణమై వస్తుంటారు. మనకు కారు, బంగ్లా, బండి, హెలికాప్టర్ లాంటి ఏం లేవు కదా, ఆదుకున్న బొల్లేవి. అయితే కాలం అనక లేకపోతే దేని మీద కూర్చోడు, గుర్రాల మీద కూర్చోడు, లేకపోతే గాడిల మీద, ఇదే వాళ్ళకున్న BMW హెలికాప్టర్లు అని ఆయనకి. అప్పుడు ఇది ప్రయాణం ఎక్కడ? మొత్తం ఇసుక ఉన్న ప్రాంతంలో అలా కదా. అరణ్యము కలిగిన స్థితిగతులు వెళ్ళినప్పుడు అందుకే ముఖం మొత్తం కప్పేసి ఉంటుంది. అందుకే ముఖాలు వేసుకుని తిరుగుతుంటారు కదా. ఇశ్రాయేలీయులు కూడా ఏం వేసుకుంటారు? అక్కడ ఎండ తట్టుకోలేరు, అక్కడ వాన తట్టుకోలేరు, అక్కడ చలి తట్టుకోలేదు, అందుకే మొత్తం కప్పుకొని ఉంటుంది. అందుకే అతి సహజంగా ఏం బురద ఎక్కి తీరేది. చెప్పాలి. ఉదాహరణకి చెప్పాను, ఎక్కడ నేను వచ్చే టైంలో నేను అక్కడ బురదలో పడిపోయి ఎక్కడికి వచ్చాను. ఎక్కడికి రాకముందే నలుగురు దాన్ని చూసివే కడకుండా వదిలేస్తారు. పక్కన అయ్యి మునిగినాడు రా, కాలు చేతి పట్టాడు కదా, కడకుండా వచ్చాడు. అర్థం కాదు. ఇదే కదా మనుషుల యాటిట్యూడ్. దేవుని యాటిట్యూడ్ అలా కదా, ఆయన చెప్పకుండా ఎవరికి తెలియకుండా నీ మరకలను ఆయన ఏం చేసుకునే దేవుడు, కడిగేసే దేవుడు. అందుకే మనం ఇతరుల మరకలను గుర్తుపెట్టలేదు, కడిగే ప్రయత్నం ఉంది. అర్థం కాలేదు అనుకుంటా. ఒక విశ్వాసం ఈ మాట వెనక నీకే కదా ఆయన కడగడానికి ప్రాబ్లం లేదు, నీకు అడగడానికి నువ్వు ఊరంతా సిప్పుకు తిరుగుతుంది. దాని అంటే నువ్వు ఇంకెవడో ఏసై కాదు ఇంకెవరు. అందుకే నేను చెప్పి రావడానికి ఏసయ్య తన శిష్యుల పాదములు ఏం చేసి తీరాడు, కడిగితే. నేను ఆలోచించింది అందరినీ కడిగారు, ఇసుక చేతి ఉదరి కడిగినప్పుడు నాకు కావాల్సిన కలిగింది. అందరి దగ్గరికి వెళ్తాడు కదా, నేను నమ్మేస్తాడు, నేను మోసం చేస్తే నేను చదివి ఎక్కిస్తాను, నీ ద్వారా బతికినోడిని కడగలిగే యాటిట్యూడ్ క్రైస్తవ్యం మనకి నేర్పించింది. అర్థం కాలేదు అనుకుంటా. ఉన్నారా నాతో కలిసి? అది లేటప్పుడు కష్టంగా ఉందేవో. నీకు ఇస్కరియోతు యూదా ఉన్నారు, నిన్ను మోసపరిచేవారు ఉన్నా, నిన్ను అమ్మేసేవాడు ఉన్నాడు. ఆడు కూడా సంఘం లోపలికి వచ్చి కూర్చుంటే ఏం చేయగలిగి తీరాలి? చెప్పలేదు. వాడి మీద పేనాలు వేసేసుకుని నాయన ఏసై గారు నీలో ఉండి తీరింది. అందుకే ఏసై మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చెప్తున్నమాట, నా హృదయం అంతట్లో నేను నెమ్మది కలిగిన వాడు, తగ్గింపు స్వభావం కలిగిన దేవుడు ఏసయ్య అని బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. హల్లెలూయా. అందుకే బైబిల్ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెప్తున్న ఒక మాట, ఎవరిని దేవుడు కరుణ చూపించేవాడు, దీనులను గర్వించిన వారిని దేవుడు ఏం చేయడు, ఎదిరించేవాడు. అదే కృప కలిగిస్తాడు ఎవరిని? తగ్గగలిగిన స్థితిగతులు. యు రిసీవ్ గ్రేస్ వెన్ యు హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడు నిన్ను తగ్గించుకు తీరుతావు, అప్పుడు నీకేం దొరుకుతుంది? కృప. కృప అంటే అమ్మాయి ఏమనుకోకండి, అలాంటివి కూడా ఉన్నాయి. ఐదో కృప అన్నారు, ఎట్లా సంబంధం ఉన్నాయి, అలాగేం లేదు. కృప వాట్ ఈస్ గ్రేస్? కృప అంటే కృప అంటే మనకి యోగ్యత లేని స్థానంలో దేవుడు మనకి యోగ్యతను కల్పించుకు తీరి, ఆ యోగ్యత నా యోగ్యత కాదు అని అర్థం చేసుకుని అక్కడ కూర్చోగలిగే స్థితి కదా. అర్థం కాదు. ఎక్కడ ఒక బంగారం కుర్చీ పెడతాను నేను, అది కొనుక్కోవడానికి శాఖల్లో. బంగారం కుర్చీ కొంటే ఎంత ఉంటుంది? సుమారు ఎన్ని కోట్లు అంటే మీరే వివేచించండి. దేవుడు ఆ బంగారం కుర్చీని నీ చేతికి ఇచ్చేసి కూకోరా అన్నాడు. నువ్వు ఎలాగా బంగారం కుర్చీ మీద కూర్చుంటావు? కృప అనుభవించిన వాడు ఏ నీళ్ళు దానికి అతివిచ్చి చేసేస్తాడు దేవుని. నేను ఈ చోటికి రావడానికి నాకేం లేదు, నేను ఇది కొనుక్కు తీరడానికి నా అర్హత లేదు, దీని మీద ఎక్కి తీరడానికి బాధ్యత కూడా నాకు లేదు. అంత కిరాతకుడిని, అంత హంతకుడిని, అంత పనికి రానుడి. కానీ కృప చేత ఆయన నిన్ను ఏం
కూర్చున్నా, నేను ఒక్కడే కూర్చో ఆది రావడం ఆడి బాధ. ఆయన లోపల ఇక్కడ కూర్చోడానికి నేనేం కాను, అర్హుని కాను. ఇట్ ఈస్ గ్రేస్, కృప కృప కృప. పాత నిబంధనలో ఒక కృప మనకి దొరికి, కొత్త నిబంధన చెప్పి గొప్ప వెంబడి కృప. గ్రేస్ ఫాలోయింగ్ గ్రేస్. ఇంకో ట్రాన్స్లేషన్ గ్రేస్ అపాన్ గ్రేస్, కృప పై కృప. ఓ లార్డ్. ఇంకొక భాష అంటారు కృప సర్కిల్, సర్కిల్ విత్ గ్రేస్, అంటే కృపతో చుట్టాలి. ఓ లార్డ్. భాష చదివేసరికి నాకు దేవుడి మీద ప్రేమ, ఆత్రుత, డ్యాన్స్ నటించిన దొరాల ఇది ఏం అర్థం కావట్లేదు. మనకి ఈ పరిస్థితి అర్థం కాదు. అది ఎండి అవుతారు. ఎండి అంటే మూగదేవత. ఇల్లు ఇక్కడ ఒక 2 నెలలు పోయిన తర్వాత కొన్ని మూగదేవతలు రెడీ అవుతాయి. ఎలాగా అంటే అన్ని కోసేస్తారు. కోసేసిన తర్వాత దాన్ని అన్ని ఒక పక్కన చేసేసి దాన్ని ఏది మళ్ళీ గడ్డి మొత్తం, గడ్డికి ఏం పని, ఏం పని లేదు. ఏదైనా పశువు వస్తే తింటాను, తినడానికి చెప్తామే తప్ప గడ్డి దూరం లాగే దాన్ని ఎత్తితే తీర్చితే చెప్పలేదు. హలో, నిన్న అలా దేవుడు సృష్టించలే. ఆయన కృప నా చుట్టూ ఉన్నది చూస్తే, ఆయన కృప వెంబడి కృప నన్ను నిలబెట్టింది చూస్తే, కృపలో ఉన్నానని తెలిసి తీరితే ఈ పనికి రాని మనిషి పనికి వచ్చే విధానంగా దేవునికి ఏమేసి అందుకే ఏమర్థమైంది? రిసీవ్డ్ గ్రేస్. అర్హత ఉందా మనకి ఇక్కడ కూర్చోవడానికి, అర్హత ఉందా పరలోకానికి వెళ్ళడానికి, అర్హత ఉందా మన కొరకు ఒకటి చచ్చిపోవడానికి, అర్హత ఉందా మరణం గెలిచి తీయడానికి, అర్హత ఉందా పునరుద్ధానం పొందింది. ఈ గర్వం ఉన్నాడు అని తర్వాత వస్తాను. అక్కడికి వచ్చేసరికి అందరూ మొహం దిగిపోతాయి ఏమో. అందుకే నేను చెప్పినా వచ్చిన మాట, దేవుడు మనకి కృప ఇచ్చాడు కాబట్టి, దేవుడి యొక్క కృప మన మీద ఉండబట్టే మనం తగ్గిన దేవుడి యొక్క కృప మమ్మల్ని కమ్ముకొని తీరుతుంది. మొదటి పేరు 5-6 చెప్పిన మాట, కృప చేత లేదు తగ్గించుతో దేవుని యొక్క బలమైన చేతి కింద ఏమై తీరాలి, తగ్గి తీరాలి. అలాగైతే తగిన సమయంలో ఈ వచ్చినప్పుడే మనకేం కావాలా, బాల్ పెట్టి కూర్చొని నాయన తగ్గదా, నాయన ఎక్కించాల్సిన టైం ఆయన సమయానికి ముందు బండి ఎక్కడానికి ప్రయత్నం చేయడం వల్ల నిన్న కూడా ఏం ప్యానం జీవితం చచ్చిపోతే బాగుండు, నువ్వు సావు. మిమ్మల్ని నిన్ను మేము పంపించాం. అర్థం కాదు, ఆ బండి ఎక్కడానికి టైం రాలేదు. చచ్చిపోతే వెళ్ళవు. ఈ చర్చికి వచ్చిన ఎట్టికి వెళ్ళవు. గ్యారంటీతో స్ఫుటతో నిశ్చయంతో చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరు అంత త్వరగా ఎవరు దాని వెళ్ళొచ్చా? మిమ్మల్ని 15 సంవత్సరాలు ఆచి పొడిగించగలిగిన దేవుడు ఈ ప్రాణభిషేకమైన సేవకులుగా అభిషేకమైన దక్షిణ దేవుడు చెప్తున్నా. విజయాలంటే తాకింది కృప అంటే ఏంటో అర్థం అవ్వాలి, తగ్గింపు అంటే ఏంటో అర్థం అవ్వాలి, హెచ్చింపు అంటే ఏంటో వెళ్ళలేవు. ఆ బండికి వెళ్ళిపోతే తప్ప నీకేం హాని జరగదు. అలాగని చెప్పి టెస్టింగ్ కార్డు చేసేసి నా ప్రాణాలు దిగండి, నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నా, అలాంటి ఆలోచన ఉంటే పగటి వల్ల ఇరిగి తీరాలి. తగిన సమయంలో ఐ డోంట్ నో వెన్, ఎప్పుడో నాకు తెలియదు. ఒక సమయం నీకు ఉంది, ఆయన వస్తాడు. ఎవరి చేతికి కొనాలా? బలమైన వ్యవసాయ చేతికి కొనాలా? అలాగే సక్కినోడే వ్యవసాయం ఉండేది. ఆయన బలమైన ఆయన చెయ్యి బలమైందే కదా. ఆ చెయ్యి ఎవరినైనా తాకితే రోగాలు బాగా వెళ్ళిపోతాయి. ఆ చెయ్యి గుడ్డి వాళ్ళు తాకితే చూపట్టి తింటాయి. ఆ చెయ్యి కొందరి మీద ప్రార్థన చేసి తింటే ఆశీర్వాదం. ఓ లార్డ్, వాట్ ఎ మైటీ హ్యాండ్ ఇట్ ఇస్. ఏమర్థమైంది? తగ్గగలిగితే ఆయన బలం కింద తగ్గిసి కూర్చో. హల్లెలూయా. 3వ లూకా సువార్త 14:11 చెప్పిన ఒక మాట, ఎవరు తగ్గుతారో వారిని దేవుడు ఏం చేస్తారు? He will exalt you in time. కొందరు బాధపడి ఉంటారు, ఆయన పిచ్చి ఎక్కడ టైం అవ్వలేదు, ముందు ఏదో పిచ్చికి పోతాం. అదే బ్రేక్
టైం ముందు ఎందుకు పిచ్చిపోతున్నాం? అవుతుంది. నీ హెచ్చరింపు వస్తుంది. ఇప్పుడు తగ్గే టైం. హల్లెలూయా చెప్పలేదు. ఆదాముకు దేవుడు ఒక మంచి పరీక్ష పెట్టాడు. ఏంటో తెలుసా? తోటలో పెట్టిన తర్వాత వీడికి పెళ్లి చేయించాలా వద్దా అన్న ఆలోచన ఎవరు కలిగింది? అలాగే దేవుడు బైబిల్ వేసాలంటే డౌట్ అంటే వచ్చేవాళ్ళు. దేవుడికి అర్థమైంది, ఈ నోట కొన్నాం, వీడికి నేనేం చేస్తాను, ఒక కంపెనీ ఇస్తాను. అదో పెళ్లి చేసుకునే దాన్ని కొట్టుకోవడానికి కదా, కంపెనీ కోసం. అర్థం కాలేదు. కంపెనీ అంటే నువ్వు తెల్లాకపోతే ఈయన కూడా తినకుండా కూర్చోవాలి. నువ్వు పాపం అయితే నువ్వు కూడా పాపం అయితే కూర్చోవాలి. మళ్ళీ చదువుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. కంపెనీ మునిగిపోవాలి. కొన్ని కంపెనీలు మునిగిపోవడానికి కారణం అడ్జస్ట్మెంట్ లేదు. అదే కాదు. కొందరు భార్యను పెళ్లి చేసుకునేది దేనికి? దాని ఆస్తిని కాలేదు. అందుకే ముందే బేరం మాట్లాడు. 2 లక్షలు ఇస్తాను, మా అవును కొంతారా అంటే మా పాపను కొంతారా అనడానికి కుర్రోడు రెడ్డి జీవితాంతం మాట ఏడుస్తాడు. దేనికి? అరెస్ట్ కాకుండా ముందే ఇచ్చేస్తే ఇంకేడు జీవితం ఏముంటుంది? హలో, హస్బెండ్ వైఫ్ లైఫ్, భార్య భర్త జీవితం కంపెనీగా ఉండాలి. కంపెనీ మునిగితే ఒకేసారి మునగాలి, తేలితే ఒకేసారి తేలాలి. అర్థం కాలేదు. మునిగితే అంటే అప్పులు గిప్పులు కనిపించిన స్థితిగతి వచ్చింది. ఇంకా ప్రాణం పోయే సిచ్యువేషన్. ఇద్దరు నిర్ణయించింది ఏమైంది? ఇంట్లో మునిగామంటే తేలు బయట వచ్చి లోకానికి చూపిస్తాం మా కంపెనీ లేదు. మునిగిన కంపెనీ అయినా పర్వాలేదు, తేలం తీయగలిగింది. అలాంటి ఒక హెచ్చింపు వస్తుంది వెన్ యు ఆర్ ఇన్ ఏ కంపెనీ. ఓకే, అప్పుడు నేను చెప్పొచ్చే మాట, వివాహం ఆదాము వివాహాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్సైట్మెంట్ వెయిట్ చేసుకుని కూర్చున్నాం. ఆ టైంలో దేవుడికి ఆలోచన వీడిని ఒకసారి పరీక్షిస్తాం. వీడికి ముందు పిల్లలు నింపడం, ముందు ఎవరిని పంపిస్తాం? ఓ లార్డ్, సకల జంతువుల్ని ఒక్కొక్కటిగా ఏం చేశారు? కోతిని చూశాడు, వీడిని చూశాడు. ఒకేలా ఉంది, పెళ్లి చేసుకోవచ్చా? ఉత్తరాన ఇది కోతి. ఏడుగురు చూశాడు, ఒకేలా ఉంది. పెట్టబడి ఇది చట్టం లేదు. ఏడుగో ఎలాగొచ్చింది, ఎక్కడ చూసాడు? ఇది చట్టం ఎందుకో. అందరిని చూసినప్పుడు దేవుడికి ఇంకా ఎక్సైట్మెంట్ వచ్చింది. కాలేదు అనుకుంటా. హలో, ఏది నీ కంపెనీకి సరైనది కాదు, కోతి నీ కంపెనీకి సరైనది కాదు. కొందరు పెళ్లి చేసుకున్నారు, ఈ కాపురం ఎలా ఉంది? సారీ టు సే, నన్ను క్షమించండి, నేను దాంట్లో పాలమాక్సుడు కాను. అదే అందుకే కొందరు ప్రయోగాలు చెప్పేది, మా ఇల్లు ఓ పశుశాల అయిపోయింది. మా ప్రాబ్లమా పాస్టర్ ప్రాబ్లమా? నువ్వు తెచ్చుకున్న ప్రాబ్లం ఇది. ఆ వచ్చిన కోతి అని చెప్పి పంపించలేదు, నువ్వు అనుభవించాలి. మరి నాతో లేదు, తగ్గాల్సిన టైంలో తగ్గకుండా నెగ్గాడే గొప్పడైపోవడానికి. ఈ పాపం చేసుకుంటే బైకు, హెలికాప్టర్, ఇంకా రాజు కూలింగ్ గ్లాస్ అనుకున్నాం. ఏమైంది? తర్వాత ప్రతి వారం తట్టుకోలేక నమ్ముడా అర్థం కాలేదు. అందుకే ఆ సమయానికి ముందు పెళ్ళిళ్ళు కట్టేసుకోకండి. నేను అన్నాను, కనీసం రవి అయినా నాకు సపోర్ట్ చేస్తాడు, ఆడు నాకు సపోర్ట్ చేయడు. సరే, రవి అయినా ప్రైజ్లో చెప్తాడు, రవి ప్రైజ్లో చెప్తాడు. ఓకే, తర్వాత మీరు చెప్తున్న మాట తగ్గే విధానం ఉండగలిగితే హెచ్చింపన్నది సునిశ్చితంగా రెండోది. ఇప్పుడు హాలియా ప్రైజ్లో ఆగిపోతే నెక్స్ట్ చెప్పే టాపిక్ బాగా వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోదిగా బైబిల్ చెప్తున్నమాట, దాని 7వ వచనం 1 నుంచి 6వ వచనం వరకు తగ్గే స్వభావ తరగతి గురించి చెప్పబడుతున్నది. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివేటప్పుడు గర్వించే స్వభావ తరగతి గురించి చెప్పబడుతున్నది. హల్లెలూయా. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించారు? గర్వించడానికి. ఏమే తినడానికి తిండి ఉంది, పని చేయక్కర్లేదు కదా, అరణ్యంలో ఏం చేయక్కర్లేదు, మాట ఎక్కర్లేదు, కొయ్యి ఎక్కర్లేదు, దాగి ఎక్కర్లేదు, కూర్చు ఎక్కర్లేదు, ఏం ఎక్కర్లేదు. అప్పుడు మనం ఏమైపోతాం? పీడీలు అయిపోతాం, పంచంగా అయిపోతాం. పంచంగా అయిపోతే ఇంకేం వచ్చేది? ఓ లార్డ్ చెప్పలేదు. అందుకే 14వ వచనం చెప్తున్న మాట, గర్వం వచ్చేస్తే ఎవరికి బాయ్ బాయ్ చెప్పేద్దాం? సృష్టికర్త అయిన దేవుడు బాయ్ బాయ్ చెప్పేస్తే సిలువలో రక్తం వేసి చూసుకుందా నేను బాయ్ బాయ్. అందుకే చాలా మంది దేవుని మర్చిపోవడానికి ఉన్న కారణం ఏంటి? ఏం వచ్చేసింది? ఆల్రెడీ ఎవరు చెప్పలేదు. ఉన్నారా లేదో? ఏమైనా గర్వాలు ఏమైనా ఉన్నాయా? పోని నేను చెప్పొచ్చే మాట, గర్వం వచ్చి తీరినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన మీద మనకొక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఎవరు నాతో లేరు అనుకుంటా. హల్లెలూయా. గర్వానికి ఉన్న మీనింగ్ అర్థం ఏంటిదంటే, గర్వం అంటే అధికంగా నాకున్న దానిపైన ఏం చేయడం? ఫోకస్ చేయడం, ఆశ్రయించుకోవడం. అర్థం కాలేదు. అది కూడా ఎలాగ తెలుసా? దేవుని మీద ఉన్న ఎరోగెన్స్ మీద, దేవుని మీద ఉన్న కసి. నువ్వేం పీకావు దేవుడా?
చూడు ఓ పక్క నువ్వు మురిసిపోతున్నావు, ఏంటిది నాకు అన్నీ ఉన్నాయి, మరో పక్క ఏం పుచ్చీకరిస్తున్నావు. దేవుడు ఇన్నాళ్ళు దేవుడు దేవుడు అని చెప్పి నన్ను చెప్పాను అని చెప్పాను సుమార్త చేసి ఏంటి ఎర్రది. ఈ రెండు ఒకేసారి గర్భంలో జరిగింది. అందుకే గర్భం వచ్చిన వాడు మరి ఎవరి మీద ఆశ్రయించడు. అర్థమైంది అనుకుంటా. మొదటిగా బైబిల్లో గర్వించిన వాడు ఎవడో చెప్పచ్చా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం, హిజ్కియా గ్రంథం 88వ అధ్యాయం 17 నుంచి 18 19వ వచనం చదవగలిగితే ఒకటి పేరు రాయబడి ఉంది. ఉదయతార నక్షత్రమో తేజోమయుడైన వాడు నువ్వు ఆకాశం నుంచి కింద పడ్డావా? రాయబడలేదా? ఎవరి గురించి అది? లూసిఫర్. లూసిఫర్ అన్న పదానికి అర్థం లైట్ పట్టుకున్నవాడు, వెలుగుని పట్టుకున్నవాడు, వెలుగుతో ఏంటి వెలిగింప కలిగే స్థితిగతుల్లోకి వచ్చుకోగలిగిన వాడు. ఇంగ్లీష్ లో దానికి మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రమా. దాని ఉదయం లేదు, చీకటే. అర్థం కాలేదు. లూసిఫర్ ఏం వచ్చింది? ఎలాంటి గర్భం వచ్చింది? అదే మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఇంటికి సూపర్ చదవండి, రోజు చదవండి. నేను 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 ఉందా అక్కడ? నేను అన్న పదాలు నేను 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 యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 13 14 15 వచనాలు చదివితే నేను నేను ఆయన ఎవరి మీద సింహాసనం పెట్టేద్దాం అనుకున్నాడు? దేవుని పైన సింహాసనం. లూసిఫర్ కున్న పని ఏంటో తెలుసా? లూసిఫర్ కున్న పని దేవునికి ఏం చేయడం? ఆరాధన చేయడం. తనకున్న రెక్కలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? రెక్కలు ఇలా గాలిస్తే మనకున్న మ్యూజిక్ సిస్టమ్ అన్నీ వస్తాయి. పాట కూడా పాడక్కర్లేదు, ఇలా రెక్కలు ఏం చేస్తాయి? చాలు. ఎక్కడ? దేవుని సమావేశంలో, దేవుని కాన్ఫరెన్స్ లో, దేవుని యొక్క మీటింగ్ లో, దేవుని యొక్క ఫెలోషిప్ లో, దేవుని యొక్క కోట మీద ఇదేం పనే? ఆరాధన. రెక్కలు ఆడించడం కదా, ఆరాధన నడిపించు. అర్థం కాలేదు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం కొన్ని దేవదూతలు ఏం చేసేది? వారి కాళ్ళు కప్పుకుంటూ ముఖం కప్పుకుంటూ రెండింటితో ఎగిరి కారణం ఏంటిది? ఆ దేవుని యొక్క సమావేశంలో ప్రజలు కూర్చోలేరు. కారణం ఏంటిది? ఆ మహిమకున్న నిన్ను బట్టి అంత గొప్పది. నువ్వు కూర్చోతున్నా భాగ్యం కలిగి ఉన్నావు. అందుకే మంచి వాక్యాలు దూకేది గెలిచేది ఆత్మ ప్రవాహం తాకుతున్నది. మనల్ని ఏ గోళంలోకి తీసుకెళ్తున్నది? ఏ గోళంలో? మహిమ గోళంలోకి తీసుకెళ్తా. నన్ను తీసుకెళ్ళిపోలేదా? నన్ను తీసుకెళ్ళిపో. ఎవరికి? మోగదేవానికి ఏం అవసరం? ఆయన వస్తాను గోడ పట్టుకొని సీడీ నువ్వు ఊరుకోరానైనా మేము అలా కాదు, మేమేడికి వెళ్ళిపోవాలి. మహిమ గోళానికి వెళ్ళిపోయి ఒకటి కదా దేవుడు నీ స్థితిగతుల మహిమ గోళానికి ఎక్కి తీరాలి. నీ కలుగు కలిగిన స్థితిగతుల మహిమ గోళం ఎక్కి తీరాలి. నీ వేదన కలిగిన సిచ్యువేషన్ నువ్వు ఎక్కడున్నాడు? నేను అక్కడ ఉన్నాడు. అందుకే ఇక్కడ పౌరు చేయాలి. ఎక్కడ బంధింపబడి ఎక్కడ ఉన్నాను? జైల్లో ఉన్నా. చేతులు కాదు నేను చేసేసాను. అన్ని బంధించండి కానీ దీన్ని మాత్రం బంధించలేదు. ఎక్కడికి ఇంటికి నాలుగు మేము మనసులో ఉంచాం కాబట్టి ఎవరికి చెప్తాను నాకే అర్థం కావట్లేదు. అదో అన్ని నువ్వు ఊహించే ఎవరు నా నోరు నేనే నా నోరు నిర్మించింది. అంటే కళ్ళు చెప్పేది అదే నోట్ల నుంచి ఉప్పు రసమో, అదే నోట్ల నుంచి మామూలుగా చూసు రెండు వర్షాలు రాదు. వర్తన అయితే మరీ నువ్వు గెలిచి నీకు అర్పణలు కావాలి, అర్చనలు కావాలి, ప్రార్థనలు కావాలి, స్పెషల్ డెలివరీ మీటింగ్ నువ్వు పాస్టర్ గారితో మాట్లాడి సంగతి భోజనం పెట్టావు ఉపవాసం పెట్టావు, మరి కవర్ పట్టుకుని ఎలా పెట్టుకొని మార్చేస్తావు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే లూసిఫర్ దేవుని సన్నిధిలో ఏమయ్యాడు? గర్వించుకు తీరే ప్రయాణంలో తీరాడు. ఏమైంది? దేవుడు హృదయంలో కేవలం అనుకున్నాడు. ఇంకా ఎందులోకి రాలేదు? యాక్షన్లోకి రాలేదు. ఎక్కడ అనుకున్నాడు? అందుకే బైబిల్ చెప్పారు మోహం అంటే దేవుడు ఆడికి గర్భం ధరించడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. వెంటనే లూసిఫర్ అక్కడ నేను ఏం చేశారు? కింద పడేసి ఆయన ఇప్పుడు ఏమని పాట కూడా గోళ్ళు తేలినట్టు ఆ సేమ్ పనే. మరి మీరు సినిమాలు ఈ మొన్న ఇవన్నీ వెళ్తాను కదా. నేను అప్పుడు అనుకున్నా ఓ నాయన వీళ్ళు ఎంత గొప్పగా ఎవరిని పొగుడుతున్నా. నేను అలాగే ఉంటుంది. మరి మీరు అలా పాట ఎక్స్పీరియన్స్ చేస్తారో నోది
గద్దించి కిందపడేస్తాం. అర్థం కాలేదనుకోండి. అందుకే ఇక్కడ శిష్యులు వెళ్ళి దురాత్మలను వెళ్ళగొట్టేసరికి పైనుంచి ఏం పడింది? పైనుంచి వెలుగుతుంది తప్పని కనబడింది. ఎందుకో ఇది ఎక్కడ తిరుగుతుంది? గాలిలో తిరుగుతుంది. అవునా? పిడుగు ఎలా పుట్టేది? పిడుగు పుట్టేది అలాగా మేక రుద్దుకు. ఓకే, మేక రుద్దుకులేదు. మరి అక్కడ పిడుగు ఎలా పడింది? అకస్మాత్ వెలుగొచ్చేది. సాతాన శక్తి దేవుని శక్తి ఏం చేసింది? కాలేదు కదా. అందుకే కదా దానియేలు ప్రార్థన చేయక తన ప్రార్థన ఏమవ్వలే, పైకి అడ్డుపరిచాడు. ఈడైతే నువ్వు అంత అడ్డుపడతావు, నేను ఆకలితో కూర్చొని నేను చేస్తాను. నువ్వు అడ్డుపరచు, వాసి చేసే ప్రభు అడ్డుపరచు. నేను బద్దలు కొట్టి తీరడానికి ఉన్న ప్రయోగం నేను చేసి అర్థం కాలేదనుకున్నా. నేను సాతానికి భయపడట్లేదు, నేను సాతానికి చోటు ఇవ్వట్లేదు, నేను చోటాన్ని అడుగుతోకే నేను సాతాన్ని ప్రభావం. అంధకార సంబంధం అంటే అంధకార బొమ్మ మీ పని జరిగేది. అందుకే పైన ఆపోజిట్ చూసి సోకం చూసి భయపడమాకండి. నాతో లేరు అనుకుంటా. ఆడి గర్భిష్ఠుడు, ఆడి గర్భం మనకొద్దు. అందుకే గర్భం చెందిన లూసిఫర్ ఏమై తీరాడు. అందుకే ముందు తిరుగుతున్నాడు. మీ ఇంటికి వాటికి వచ్చాడు. పొద్దున ప్రార్థన శబ్దం మీద ఇంటికి దూరపడుతున్నాను ఆయన. కొన్ని గంటకి మధ్యాహ్నం వేళ వస్తున్నాడు. వద్దుడు ఆయన పాటేశాడు. వద్దు ఇంటికి అస్సలు వెళ్ళాడు. కొన్ని ఇంటికి అర్ధరాత్రి వెళ్ళాడు. అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ముసుగేసుకొస్తాడు. దేవా బంధించి ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంటికి అన్ని చెయ్యాలి, నువ్వు తెచ్చుకుంటాడు. నాకు సమాధానం లేదు, మాది అంత సంబంధం లేదు. అర్థం కాలేదు. అందుకే దేవుని బిడ్డలారా, దేని గురించి మనకు అవగాహన ఉండాలి? సాతాను గురించి మనకు అవగాహన ఉండాలి. సాతాన్ని ఏం చేయాలి? రానియకుండా ఏం చేయాలి? ఎదిరించాలి. నాతో లేరు అనుకుంటా. కాదండి. అందుకే లూసిఫర్ పడిపోవడానికి దేవదూతగా ఉన్నాడు, గాలి తిరిగిన సాతానుగా, ఆత్మగా, సహోదరుని గురించి ఫిర్యాదు చెప్పినవాడు. కంప్లైంట్ బాక్స్. ఏం బాక్స్? నువ్వు ఎవరి గురించి ఫిర్యాదు దగ్గరికి చెప్తున్నావా? ఆ కంపెనీలో నువ్వు బేరం ఉంది. వచ్చి ఆ కంపెనీ విడిచిపెట్టి మంచి కంపెనీకి వచ్చి, సువార్త కంపెనీకి వచ్చి, రత్న కంపెనీకి వచ్చి, ఆరాధన కూటమికి వచ్చి బాగుపడిపోయి తీరుతో ఆ కంపెనీ మనకి ఎక్కమైనది కాదు. సహోదరు గురించి ఏం చెప్పేవాళ్ళం కాదు, ఫిర్యాదు చెప్పేవాళ్ళం కాదు. సహోదరు గురించి ఒక కేసు చెప్పేవాళ్ళం. అర్థం కాలేదు. ఇక ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చదవగలి 4 నుంచి 9వ వచనం వరకు చదవగలి. గర్వం ఎక్కేసి కొందరు ఏం చేసుకున్నారు? పెద్ద గోపురం కట్టేసుకున్నారు. ఏమెక్కి? దేవుడికి ఒక ఇల్లు ఇచ్చారు, వెరీ గుడ్. ఇంకొక ఇల్లు గర్వంతో కట్టించుకోమాట. దేవుడు అక్కడ ఉపయోగించిన పద్ధతి చూడండి. వీళ్ళు కట్టుకొస్తున్నాడు. దేవుడు వీళ్ళు కట్టడం చూసి ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఈ పని అయిపోయి చూడు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళ భాషను మార్చేశాడు. రవికి అర్థమవుతుంది. సిమెంట్ రవి అన్నప్పుడు నేనేం చేశాను? గొడపని తీశాడు. రవి మంచోడు కాబట్టి నన్ను కొట్టాడు. మంచోడు కాబట్టి నన్ను ఏం చేస్తాడు? తొక్కిపడేస్తాడు. నేను నీకేం చేయమని చెప్పాను? నేనేం తెచ్చాను? ఇదే అక్కడ తెలియదు. అర్థం కాలేదు. అర్థం కాలేదు. అందుకే చెప్పుకోవడం అనుకున్న విషయం, దేవునికి చూపించడానికి ఏది కట్టమాట, ఆత్మీకులను చూపించడానికి ఏమి కట్టుకోమాట. ఈ తెచ్చి విడిచిపెట్టాలి అక్కడే ఏం సాధించలేదు. క్షమించండి చెప్తున్నాను, భయపడద్దు, చెప్తాను నిజం. ఏం సాధించింది కారణం ఇట్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రైడ్. దానిని దేవుడు ఏం చేసి తీరుతారు? ఎరగొట్టి తీరు. అలా బాబే గోపురం ఏమై తీరింది? తిరిగే భావనలోకి వచ్చి తీరింది. తర్వాత కరో గురించి బైబిల్ చెప్తాను. ఆయన కూడా గర్వించాడు. ఏంటో నా మధ్యలో ప్రలాపనం ఉంది, ఏం జరగదా నాయన. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడై ఉండితే నీకు ఎంత బలం ఉన్నా ఏమి లేనోడుగా గడప దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి. అంతటితో దేవుడు ఆగిపోదు. ఇది బలమైన దేవుడు ఎక్కడ ముంచాడు తెలుసా? ఎర్ర సముద్రం మధ్యలో తీసుకెళ్ళి మా పిల్లల్ని చంపుతాను, మా ఆత్మీయులను నా పడగనుకోగల నేను నీరు తాగించే ప్రక్రియలోకి నీ కారణం మరొకేమొచ్చింది? ప్రజాబలం ఉంది, సైన్యం ఉంది, ఏం చేయలేకపోయాడు. ఎక్కడికి వచ్చేసరికి బురద నీళ్ళు. ఎర్ర సముద్రం అని చెప్పి సేవ చేయలేదు. బురద నీళ్ళు ఎలా పాలవుతున్న నీళ్ళు, అది ఇసుకలో కలిసిన నీళ్ళు. ఆటి మధ్యని ఎదుర్కోవడానికి శక్తి లేకుండా ఏమై తీరాడు. నాలుగోదిగా బైబిల్ చెప్పిన మాట నెబుకద్నెజర్ గురించి తెలుసా? నెబుకద్నెజర్ గురించి ఏంటి? నెబుకద్నెజర్ కొన్న ప్రత్యేకత, ఆవిడ కూడా ఏమై తీరాడు.
ఏమైనాడు? అన్నం తినాల్సిన మనిషి దేవుడు చేస్తున్నాడు. మనం ఇప్పుడు తింటారు అర్థం కావట్లేదు. నెప్పుకునేది అయ్యో నాయన తక్కువ అర్థం కాలేదు అనుకుంటా. సామెతల 16:18 వచనం, గర్భం అధికంగా ఎక్కి తీస్తే నాశనం నువ్వు కొనుక్కొని తెచ్చుకుంటున్నావు. ఈ పగటి మీద గర్భం లేకుండా ఉండిన వారు దేవునితో స్తోత్రం చెప్పండి. గర్భం వద్దున్న దేవుని స్తోత్రం చెప్పండి. గర్భంతో నాకు సంబంధం వద్దు, నాకు నీ కృప కావాలని ఆసక్తి కలిగిన నాతో కలిసి రావాలి, లేకపోతే నీ నాశనం. నువ్వే కోరుడు ఏం చేసుకుంటున్నావు? పిలుచుకొని తీసుకొచ్చి తీరుతున్నావు. పరీక్షలు కూడా అలాగే. పరీక్షలు కూడా కొన్న ప్రత్యేకత లూకా 18:9-18 వచనం వరకు చదివితే పరీక్షలు కూడా వారికి ఏముంది? మత పిచ్చి గర్వంగా వారి మీదకి తీరింది. నా మాట ఒకటి, మత పిచ్చోడిని నేను ఉన్నాయంటే మీరు పాడండి. అర్థం కాలేదు. వీళ్ళకి ఏం పిచ్చి ఎక్కింది? మతం పిచ్చి. అందుకే కదా శిష్యులు ఒకరోజు తోటలో నుంచి వెళ్తున్నారు. ఏం నూనె వేసుకున్నారు? గోధుమలు తప్ప, గోధుమలు నిలిపేసుకోవడం తప్ప తప్పేం కాదు. కానీ ఇశ్రాయేలీయుల సిద్ధాంతం ఏంటో తెలుసా? ఆ గోధుమ తెస్తే ఆ గోధుమని సరిచేసి కడిగి శుభ్రం చేసి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? దేవుడికి అధిక ప్రాధాన్యత, శుద్ధీకరణకు అధిక ప్రాధాన్యత. అర్థం కాలేదు అనుకోండి. ఒక నాయన ఏం చేశాడు తర్వాత పిల్లిని తెచ్చుకున్నాడు. స్టోరీయే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాడు. పిల్లిని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో బాబు పెట్టాడు. అక్కడ పొట్టిన దగ్గరికి చూడండి, ఈ పిల్లి ఈయన భోజనం చేసినప్పుడల్లా ఈయన చుట్టూ తిరుగుతుంది. ఈ పెద్ద ఆయన పిచ్చి ఎక్కేసి పిల్లిని ఏం చేశాడు? తొరకు కట్టేశాడు. ఎక్కడ కట్టేశాడు? కట్టిన తర్వాత ఈ నాయన ఏం చేస్తాడు? ఇది బాబు చూశాడు. వీడికి ఇదేమి ఎక్కేసింది? పిల్లి ఉంటే పిల్లిని కట్టే ఏం చేయాలి? నాన్న ఎందుకు కట్టించాడు? తిరిగి పిసిపోయి ఆనందం తినేటప్పుడు ఇంటి తిరుగుతుంటే ఆయన తినేమో ఆమె తినదు. ఇద్దరు మధ్య ఎందుకు క్లాస్ అని చెప్పి దాన్ని కట్టాడు. ఈ కొడుకు ఏమైంది తెలుసు? నాన్న తెచ్చిపోయాడు. వీడికి ఇది సిద్ధాంతం అయిపోయింది. అర్థం కాలేదు. కలిసి మత సిద్ధాంతాలు కూడా ఇలాగే వచ్చేది. అర్థం కాలేదు. సోదరులు వచ్చి ఉపవాసం చేసే సెట్టింగ్ అయిపోతా మతం అది. సోదరులు వస్తాయి. కొన్ని సోదరులు వచ్చి ఉపవాసాలు చేతి పదవి పట్టుకోవడం ఏ వర్కౌట్ అవ్వదు. మతం అది, రిలీజియన్ అది. గర్వం ఏమనే గర్వం? మతం అన్న గర్వం. అది దింపు నాయన. అందుకే కదా దానియాల సింహపు బోన్లో ఏం లేదు, సైలెంట్ గా పడుకున్నాడు. పేద చేతసాలు సైలెంట్ గా పడుకున్నాడు. మా నాన్న విశ్వాసాలు చూడాలి అనుకుంది. ఒకసారి 10 మందో ఇస్తారు జైల్లో. ఎందుకంటే ఆయన జైల్లో అంటాను ఎవరికి కాదని చెప్పుకో. అర్థం కాదు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు డ్యాన్స్ చేసేసుకో. అలాగే ఫిర్యాదే ఇక్కడ మమ్మల్ని సంప్రదించుకోవాలి. ఎవరికి చెప్పాలి నాకదు. ఈ కాలంలో దేవుడి బిడ్డలు కూడా ఈ మతం ఎక్కేసింది. ఏ మతం? క్రైస్తవ మతం నెత్తికి ఎక్కేసింది. రిలీజియసిటీ మతం కోసం సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టకపోతే తృప్తి ఉండదు. ఎందుకు పెట్టాలి ఆయన? లేదు ఆ పాస్ట్ గారు పెట్టి మేము పెట్టాలి కాంపిటీషన్. అందుకే మూతపడింది. ఆత్మభావం అంటే ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. అది ఇది విడివిడిగా ఆడు విడివిడిగా. అదో మతం అది. అర్థం కాలేదు అనుకుంటున్నాను. హలో తెలుసుకోలేదు. హలో పరిశీలకు కూడా ఏం మతం? వారి ప్రాంతంలో కూడా మతమే. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన కూడా మతమే. మన దాంట్లో కూడా కొందరు ఉన్నారు. ఆ ప్రార్థన తెచ్చుకోండి. ఏం బుక్ కావాలా? ఒక బుక్ కావాలని రాసేస్తావు. ఏమేమి చెప్తున్నాడు? నేను నికృష్టుని, పురుగుని, పీడని, పితకుని, నా జీవిత గమ్యం ఏంటో నాకే. నీకు ఇవన్నీ ఎవరు చెప్పమన్నాడు? నీ విషయం ఏంటో చెప్పు. కొందరు ప్రార్థన వింటే నాకు భలే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ ఏం ఉండదు అందులో. కానీ ముట్టి మాత్రలే. ఒక పాస్టర్ గారు మా ఇంటికి ప్రార్థన చేసి, ప్రభు దేవుడి యొక్క దాసుని దీవించి అభిషేకించాడు. తన కంచి మంచం గించం అన్ని దీవెన పొంది తీరుడు కాక. దేవా ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. బండిలో వెళ్ళాలంటే 800 రూపాయలు, ఆటోలో వెళ్ళాలంటే 30 రూపాయలు, నడిచి వెళ్ళాలంటే దేవా డ్రింకో ఏదో తాగాలి, దానికి ఒక 15 రూపాయలు, మొత్తం కలిపి 1000 కావాలి దేవా, నువ్వు ఇచ్చుకోగలిగి. ఎవరి కోసం ఈ ప్రార్థన చేస్తున్నావు? ఆయన అనుకున్నాను ఈ పాస్టర్ గారి దగ్గర ఇలా చెప్పకపోతే దొరకదు. అరే బాబు ఈ చెప్ప పాస్టర్ గారు నవ్వుకున్నాను నేను ఈ పేద
నేను ప్రార్థన చేసి పంపదు, ఇదిగో పట్టుకొని అడిగింది. హల్లెలూయా. అందరికీ తెలియదు, ఇంటికి వచ్చిన అతిథులకి ఏమి ఇచ్చి పంపించాలో తెలియదు. బైబిల్ మాకు నీళ్ళు ఇచ్చే పంపించమా, నీళ్ళు మాత్రం కాదు రొట్టె కూడా ఇచ్చి పంపించమని చెప్తాను. ఇప్పుడు నీళ్ళు రొట్టె మాత్రం సరిపోదు, ఏం కూడా ఇచ్చుకోవాలా, ఆటో డబ్బులు కూడా ఇచ్చుకోవాలి. కామన్ సెన్స్ అది. మేము పాస్టర్లకు మాత్రమే మతం. హలో, మతం నుంచి బయటికి రండి. అది గర్వం, అది మనల్ని ఏం చేసి తీరుతుంది, ముంచేసి. మతం నెత్తికి ఎక్కేసరికి పశువులకు ఆరాధన తెచ్చేసారు. అర్థం కాదు, దేవాలయం లోపల దేవుని కూడా తెచ్చేసారు. ఎలా పాస్టర్ ఒప్పుకున్నారు? ఇప్పుడు రవి రేపు వచ్చి చెప్తారు, అయ్యారు నేను ఒక ఆల్సెషన్ కొన్నాను, నెలకి నేను 5 లక్షలు ఎత్తాను, కుక్క నాకు తీసుకొస్తాను. మా నాటి పాస్టర్ ఒప్పుకోరు, కానీ మిగతా పాస్టర్ ఏమన్నా కుక్కే కదా వాడికి కట్టి 5 లక్షలు ఇచ్చి. మతం నెత్తికి ఎక్కేస్తే మత బోధకులకు కూడా ఏం చేయొచ్చు, డబ్బు ఇచ్చి స్వాధీనపరచుకోవచ్చు. అర్థం కాలేదు. ఉన్నారా నాతో కలిసి? ఎంత పొలం కాడ ఉన్నాము, ఇంటికి వచ్చేది వచ్చేది, పొలం దగ్గర నుంచి వచ్చేది. హలో, అర్థం కాలేదు. దేవాలయం లోపలికి దేన్ని తెచ్చారు, దూడలు తెచ్చారు, పావురాలు తెచ్చేసారు, అన్ని తెచ్చేసారు. ఏమి ఈజీగా యాక్సెస్ అయిపోయింది. దేవుడు అక్కడికి వచ్చే దాన్ని నేను చేశాడు. రైతు అక్కడ చెప్తే ఏసై ఏం పట్టారు, మరి ఈరోజు ఏసై నీ దగ్గరికి ఏం పట్టుకొని వచ్చారో నువ్వే ఆలోచించు. అర్థం కాలేదే. అందుకే మతం నెత్తికెక్కి తీరితే గర్వముతో ఏం చేస్తాం, ఆత్మీయతను కూడా గర్వముతో యాటిట్యూడ్ చూపించి తీరుతాం. అర్థం కాదు. అందుకే మనకి ఏమొద్దు, ఈ పరిశీలకున్న మత బోధ మనకొద్దు. అది గర్వం తెప్పించేది, అది నాశనం తెప్పించేది. జీవితం ఏమైపోతుంది, ఏమి లేని స్థాయిలోకి వెళ్ళిపోయి తీరుతుంది. క్రిస్మస్ కి సచ్చిగలరా దేవుని బిడ్డలకి పండుగలు పునస్కారాలు ఏమైనా ఉన్నాయి, ప్రతి రోజు మనకి పండగ. సోదరు ఉన్నప్పుడు చికెన్ మాంసం కొనుక్కు తెచ్చి వేపు తిని, ఒరే సోదరు నువ్వు ఏం తీసుకో పీకోవాలి, ఇదిగో నీకు ఎముకలు ఎత్తాను తిను. ఇది అలాగలేదు, తిండి తెప్ప మానేసి వాడు తట్టు తిరిగేసి మతం పిచ్చెక్కేసి కూకున్న నాయన పర్వ తిరిగిరా, నాయన నవికత తిరిగిరా, నాయన పరిచి తిరిగిరా. నదిగి ఉన్న వారి దగ్గరికి సమీపస్తున్నాయి దేవుడు, మా దేవుడు ఆయన వీధి చూపించుకున్నాడు, హృదయం చూపించు. మతం మన ముసుగులోకి ఏం చేయాలి, మతం పాడు, రోజు పాడు. మతం పిచ్చోండి, మతం ఎక్కేసా, నాకు మతం వద్దు, మార్గం కావాలి. అందుకే చేసే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. బైబిల్ తీసుకురా, చర్చికి బైబిల్ తీసుకురాస్తే మేము ప్రాబ్లమా? అలాగని చెప్పి రేపు తెచ్చుకోమాకండి, అలాగే లేదు. ఒకవేళ మర్చిపోయారు, ఒక విశ్వాసం మనం బైబిల్ తేడం మర్చిపోయాడు, సతమతం అయిపోతాడు. బైబిల్ తేలేదు, బైబిల్ నేను ఎందుకు ఇచ్చిన బైబిల్ తీసుకున్న తర్వాత లేదండి, ఈ బైబిల్ ఉంటేనే చర్చి, అలాగేం లేదు. అర్థం కాలేదు. మతం నెత్తికి ఎక్కితే కొందరికి దెయ్యాలు భూతాలు పిశాసులు వస్తాడు, మాంసాల కాడ పిచ్చా మీరు, పిచ్చా. బైబిల్ చదవండి, లేకపోతే ఎవరికైనా చదివి వినిపించండి, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి. అంతే తప్ప ఇది పట్టుకుని నేను చేస్తున్నాను. మీరు స్నానాలు చేస్తే ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో స్నానం చేసి వాసన చూడండి, శంఖవాసం రాదు. మతం నెత్తికి ఏం రాదు. అర్థం కాదు. ఇది దేవుని యొక్క వాక్యమే, నిజమే. నేను కాదని నేను అనట్లే, దాని అర్థం దీనిని నేను అధికంగా ఏం చేయట్లేదు, పూజించటం లేదు, సేవించటం లేదు. దీని మీద నాకు గౌరవం ఉంది, ఇదంటే నాకు భయము పట్టే, అంటే దీనికి నేను అర్చన చేయను, అభిషేకాలు చేయను, పుణ్యాత్మం చేయను. కారణమేంటి, అది మతం కింద మారిపోద్ది. అందుకే కొందరు బైబిల్ మీద గీత కూడా రాసుకోవచ్చు, నాయన ఇది పుస్తకం, ఇది కావాలంటే ఇంకో బైబిల్ కొనుక్కోవచ్చు. కొందరు బైబిల్ ఎప్పుడు ప్రెస్ న్యూ న్యూ న్యూవే. పరిశీ నువ్వు ఎవరు బైబిల్ చదవని పరిశీలు, ఇదే చదవడం. పాస్టర్ గారు చెప్పింది చదవడం. మన దాంట్లో మత బోధకులు ఉన్నారు, పాస్టర్ గారు చెప్పింది అలా వింటారే తప్ప రాయడం వినడం ఆలోచించడం. అర్థం కాదు. మాస్టర్ గారు పెద్ద సమాజం కోసం వాక్య పరిచయం చేస్తున్నారు. వాక్య పరిచయం చేసినప్పుడు మాస్టర్ గారు చెప్పారు, సువార్థికులు అవ్వాలని ఆశ కలిగిన వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి అని చెప్పినప్పుడు వెనక్కున్న వాళ్ళకి ఏం వినబడుతుంది, ఆశీర్వాదం కావాల్సిన అందరూ స్తోత్రం చెప్పండి అని వినబడ్డారు. మాస్టర్ గారు ఏం చెప్పారు,
ఫాస్ట్ గా చూసిన ఊరు ఇంతమంది సువార్తకి బయలుదేరతారా? ఏమది అర్థమైంది? ఇదే మ్యాటర్. మతం నెత్తికి ఎక్కేస్తే వాస్తవికతను అవాస్తవికతగా ఏం చేసుకో ఎంచుకోవడానికి ప్రారంభించుకోగలిగింది. అందుకే నేను చెప్పి రావాలనుకున్న మాట, అయ్యో నెబుకద్నెజరుకి జరిగింది జరగకూడదు, ఫరోకి జరిగింది జరగకూడదు, ఉజ్జియాకి జరిగింది జరగకూడదు, హేరోదుకి జరిగింది జరగకూడదు, లూసిఫర్కి జరిగింది జరగకూడదు, ఫరిష్యులకు జరిగింది జరగకూడదు. గర్వం కాదు మనకి ముఖ్యం. యోహాను చెప్పినట్టు చేద్దాం, నేను భూమిలో ఆరోగ్యంతో ఆయుషతో ఉన్నప్పుడు తగ్గు. లేదా సినిమా తగ్గేదే తగ్గొద్దు, తగ్గాల్సిన చోట తగ్గుతాం. కొందరు చర్చిగా తగ్గరు, తగ్గొద్దురా నాయన, నీకోసం ఒక కౌంటర్ ఉన్నాడు నేను తగ్గించడానికి, నీకోసం ఒక ప్రాంతం ఉంది తగ్గించడానికి, నీకోసం ఒక వరాలమ్మ ఉంది తగ్గిస్తాడు, నీకోసం ఒక ఆఫీస్ ఉంది తగ్గిస్తాడు, నీకోసం ఉన్నాడు తగ్గిస్తాడు. అర్థం కాలేదే. నేను దావీదు గురించి చదువుకున్న మందాసం ముందు దావీదు ఏం చేశాడు తెలుసా? అన్ని వస్త్రాలు ధరించుకొని ఏం చేశాడు? ఎవరికి పిచ్చి ఎక్కింది? నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన డ్యాన్స్ చేస్తే ఈయనకి ఆయన మీద విరక్తి వచ్చేస్తుందట. తర్వాత ఆమె చరిత్ర చదివిన నాకు అర్థమైంది. ఆ రోజు డ్యాన్స్ కి నో ఉంది కదా, పిల్లలు లేక డ్యాన్స్ చేసి చచ్చిపోతుంది. దేవుడు ఏం చేశారు? క్లోజ్ చేశారు. ఇప్పుడు డ్యాన్స్ చెయ్యమ్మా, ఇప్పుడు ఊరో డ్యాన్స్ చేస్తారు, పెట్టాలి 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 అని డ్యాన్స్ చేస్తారు. ఇది పిల్లలు లేరు, అదే ఎందుకు చేస్తున్నావు? అర్థం కాలేదు. హలో, దానికి వాడే నాట్యం ఆడి ఆడాల్సిన టైం ఆడు, అర్థం కాలేదు. లేకపోతే ఆడించాల్సిన టైం వస్తుంది. అలా కోచి ఆటలాడిపించారా? ఆడు రోజు ఆడు, ఆడు రోజు అలాంటి సిచ్యువేషన్ రాకుండా అవకాశం కలిగినప్పుడు దేవుడికి నాట్యం చేసి గర్వం తగ్గించేసుకో. హలో, అందుకే చెప్పారు, సకల 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 లోకమంతా వెళ్ళి ఏం చేయమన్నారు? ప్రకటించకపోతే ఏం ప్రాబ్లమా? సువార్త ప్రకటించకపోతే ఏం ప్రాబ్లమా? ప్రాబ్లమే, గర్వం. దేవుడు రాశాడు, నువ్వు సువార్త చెప్పవా, ఈ కుటుంబం గురించిన వార్త ఊరో చూసి సువార్త అయిపోతుంది. నేను ఎవరికి తప్పించట్లేదు, ఎవరైనా శాపం తెచ్చుకుంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నా, మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే రిజెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం, మీకు అసలు నాకు దాంట్లో సంబంధం లేదు. హలో, శుభ సందేశం మనం ఏం చేయాలి? అందించలేదు. నీ ఫ్యామిలీ సందేశం ఊరోడికి శుభ సందేశం అయిపోతుంది. కొట్టడానికి సువార్త చెప్పు, కనిపించిన అందరికీ చెప్పు, ఏసై రక్షించిన వాడు, ఏసై విడుదలకిన వాడు, ఏసై హస్తపరిచిన వాడు, ఏసై కారణం. ఆరోగ్యం ఉన్నప్పుడు ఆహారం మాని కాదు, లేకపోతే ఆడ కూర్చున్నాడు ఎంబీబీఎస్ పడుతున్నవాడు, అమ్మ ఫలానా ఫలానా తినకూడదు, ఇది తింటే ఎలాగైపోద్ది, ఇది తింటే ఎలాగైపోద్ది, మొత్తానికి నువ్వు దేని మీద ఆశ్రయం వెళ్ళిపోవాలా? ముందర మీద ఆశ్రయం వెళ్ళి అర్థం కాదు, అర్థం కాలేదు. నాతో లేదు, నన్ను ఒక్కటిగా వదిలేశారా? రండి 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 రండి. హలో, నేను చెప్పొచ్చే మాట, దొరికిన అవకాశం సద్వినియోగపరచండి, దొరికిన అవకాశంలో దేవునికి నాట్యమాడి దేవుని సేవించండి, దొరికిన అవకాశంలో పెద్దలతో ఒక విశ్వాసి చర్చలు నేను మాత్రం చర్చిలో ఎవరికి సహాయం చెయ్యొద్దురా, నీ చేత సహాయం వేరు పుచ్చుకుంటాను, బలవంతంగా నీ చేత దేవుడు ఏమి చేస్తాను, పిండేసి అవతల సహాయపడేమో. ఒక పాస్టర్ గారు అన్నారు, దేవో దేవో నాకు సాక్ష్యం లేదు, నాకు సాక్ష్యం లేదు, నాకు సాక్ష్యం లేదు, దేవో ఏడ్చి చేశాడు. ఎవరైనా అయ్య గారు ఇలాగ బైక్ మీద వెళ్తుంటే టిప్పర్ చెంపడ్డారు, అది రాలేదే, 16 టైర్లో ఉన్న టిప్పర్ కింద 4 టైర్లు ఎక్కిపోయింది. ఇది నా సాక్ష్యం ఇచ్చావా దేవా? ఆ భాస్కర్ మనకి ఎచ్చి పెట్టి సాక్ష్యం, నేను దేవుడికి సాక్ష్యం అడిగాడు, ఒక కాల్ మొత్తం దేవుడు ఏం చెప్పాడు, తుకడా తుకడా చేసేసాడు. ఇప్పుడు ఊరంతా కుంటోడుగా నడిచి నేను సాక్ష్యం పొందుకొని తెచ్చుకున్నది. ఇది
ఇంటికి వచ్చి చెప్పిన మన దేవుడు అయ్యగారు ఒక విషయం చెప్తాను, దేవుడితో ఆటేసుకొని ఏం చేయకూడదు, సవాలుగా విసరొద్దు, దేవుడికి ఇచ్చిన సవాళ్ళకి జవాబు చెప్పలేదు. నా జీవిత సాక్ష్యం ఇది, సాక్ష్యం అడిగారు, జీవిత సాక్ష్యం మొత్తం ఇచ్చేసే దేవుడు. అందుకే దేవుడికి ఆటలాడించడం కాదు, దేవుడికి విధేయత కలిగి తీరడం నేర్చుకు ఒకటి మీద దేవుడికి ఆటలాడించి తీరడానికి శక్తులు, దేవుడి మీద ఎదుగుదల శక్తులు, దేవుడి మీద గర్వం చూపించిన శక్తులు ఈ పగటి మీద ఎరిగి తీరడం. అది ఎలా పొందడానికి దేవుడి సందేశం మీకు మీ చేతికి అప్పగించింది. అందరికీ గర్వం ఉంది, గర్వం లేదా? ఉంది. దాన్ని మనం ఏం చేయకూడదు, అంత లక్ష్య పెట్టకూడదు, దాన్ని అంతగా ఏం చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు, సుఖ పెట్టడానికి ఏం చేయకూడదు, అవకాశం కూడా. ఆ సుఖం ఎవరికి ఇచ్చాడు? గివ్ ఇట్ టు జీసస్. ఏసైకి ఇచ్చి తీరండి. నాతో రాలేదు అనుకుంటా, ఎవరికి ఇచ్చి తీరాలి? దేవునికి ఇచ్చి తీరండి. ఆయన అందుకే బైబిల్ చెప్తున్నమాట, ఆయన ఏమై తీరాలి? ప్రభు, యజమానిగా మారితే. అదే అధ్యాయం 18వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడిన మాట, యెహోవా మాత్రమే మనకేమై తీరాలి? ప్రభువుగా మారి తీరాలి. అర్థం కాలేదు. మనకి 3 ప్రభువులు, ఒక ప్రభుగా. అర్థం కాదు. మనకి 3 ప్రభువులు, ఒక ప్రభు. 3 ప్రభువులు అంటే ఈ ప్రభు గురించి కానండి. దేవుడు ఒక దేవుడా, 3 దేవుడా? ఒకే దేవుడే, కానీ వారి స్వభావ తరగతి 3. మన ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుంది కదా? మా నాన్నని నన్ను కేటాయించుకొని చెప్పాను, గుర్తుంది కదా? అది మీకు అర్థమైనప్పుడు మీరు ఏ రీతిగా ఆయన సంబోధించారు? ఒక వ్యక్తిగానే సంబోధించి తీరుతారు. అలాగే దేవుడు ఒక్కడే, ఆయనకి ఏం చేయాలి? అధికారం ఇచ్చి తీరాలి. నీ వివాహ విషయంలో దేవునికి అధికారం ఇచ్చి తీరాలి, నీ ఆరాధన విషయంలో దేవునికి అధికారం ఇచ్చి తీరాలి, నీ ఆస్తి విషయంలో ఎవరికి? దేవునికి అధికారం. అన్ని విషయంలో ఆయనకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చుకోండి. అందుకే కదా ఏసే లక్ష్యంగా అడమ పత్రికలు ఏసే లక్ష్యంగా అంగీకరించని మనం 2 వాడేది. ఇంకేంటి వాడతాం? నోట్లో ఒప్పుకోవాలి, హృదయంలో ఏం చేయాలి? ఏ నోట్లో ఒప్పుకోవాలి? ఏసే అటెస్టేషన్. అటెస్టేషన్ అంటే మొదటి పేపర్ తీసుకొచ్చి రాసి సంతకం పెడతారు కదా, సేమ్ ప్రాసెస్. ఏం ఒప్పేసుకున్నాం? ఏసయ్యను ప్రభువుగా, యజమానిగా, కర్తగా, అధికారిగా. నాకు రూపాయి ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా, ఒక పిల్లోడు ఇచ్చినా 100 పిల్లలు ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఈ ఇంటికి యజమాని ఎవడు? దేవుడే. అర్థం కాలేదే? నువ్వు నోరాలా ఏం చేస్తున్నావు? ఒప్పుకున్నా. అది హృదయంలో నువ్వేం చేయాలి? విశ్వసించాలి. యూ హ్యావ్ టు బిలీవ్. ఏం విశ్వసించాలి? ఎప్పుడు బిలీవ్ చేయాలి? కొందరు అనుకుంటా ఒప్పుకున్నప్పుడు బిలీవ్. ఒప్పుకున్నప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు నువ్వు ఒప్పుకోలేదు అప్పుడు అన్ని బిలీవ్ చేసుకోవాలి. ఒకేసారి కదా ఒప్పుకునేది. ఏసీ ప్రభు అని ఒకసారి కదా ఒప్పు, రోజు ఒప్పుతున్నావా? విశ్వాసం నీ చేత అది ఒప్పించాలి. చెప్పండి భాస్కర్ క్షమించేస్తున్నా సార్, కాదు. దేనికి? దేవుడు నాకు ప్రభువు కాబట్టి ఉన్న దాంట్లో 10వ వంతు నుంచి స్టార్ట్ అవ్వాలి. పాత నిబంధన కల్చర్ 10వ వంతు, కొత్త నిబంధన కల్చర్ అన్నింటిలో ఇవ్వాలి. ఓహర్ షేర్ ఇచ్చుకోవాలి. ఇంట్లో గుమ్మడికాయ తెచ్చామనుకో, షేర్ ఇచ్చుకో. భాస్కర్ ఇది గుమ్మడికాయ తింది, భాస్కర్ చేయండి. ఏ ప్రార్థన? ఇంకా పాత్రలో తిరుగుతున్నాం, భద్రంలో కదా. మంచి పదార్థములతో నీకు బోధ నేర్పించిన వారికి బోధకులకు నువ్వేం చేయాలి? గిఫ్టింగ్ ఇచ్చుకోవాలి. గివ్ యువర్ గిఫ్ట్స్. అర్థం కాలేదనుకుంటా. హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి చేస్తున్నాం, హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి ఆరాధన కొట్టుకు వస్తాం, హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి సువార్తకి వెళ్తాం, హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. హృదయంలో విశ్వాసం ఉండబట్టే ఎవరికి ప్రార్థన. అందుకే ఆరాధన ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించేది. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించింది. దాని అంతా మన్నిటికి ఆయనకి ఏమిచ్చి తీరాలి? యాక్సెస్ ఇచ్చి తీరాలి. క్రైస్తవ జీవితం ఈజీయా కష్టమా? కష్టం. ఈజీయా కష్టమా? ఏసైనా రక్షకుడిగా అంగీకరించేస్తే, ఉదాహరణకి నేను ఏసైనా రక్షకుడిగా అంగీకరించాడు, ఫోన్ ఎవరు చేతిలో గెలిపోయింది, ఏసై చేతిలో గెలిపోయింది, ఏ లాక్ పాస్వర్డ్ పెట్టి ఎవరు చెప్పాలి? అర్థం కాదు. ఇస్తే పోలే, ఇస్తే నేను పిచ్చిపోనం చేస్తాను, తెలీదా? మనం పిచ్చిపోనం చేయమా? ఏదో సినిమా వస్తే చూడమా? అలా చూస్తూ ఉండగా దెబ్బలు చూసేసరికి ఆటోమేటిక్ 15 నిమిషాలు వెళ్ళిపోదు.
తర్వాత గుర్తుకొస్తుంది. యాక్సెస్ ఆయనకి ఇచ్చేయండి. ఆయన హెచ్చరిక ఇచ్చి నాయన వద్దురా అందుకే చాలా మందికి క్రైస్తవ జీవితం ఏమైపోతుంది, కష్టంగా ఆడవాడిని ఎత్తికి వెళ్ళాలా యాక్సెస్ ఆయనకి ఇవ్వలేదు. నీ ఫోన్ మాత్రం కాదు, నీ జీవితం మొత్తం యాక్సెస్ ఎవరు చేసుకుని తీరాలి. ఈ రోజుల్లో ప్రయత్నం చేయండి, గర్వాన్ని తీసేసి తగ్గే స్వభావంలోకి వచ్చి తీరడానికి. తగ్గిన వారికి దేవుడు సమయానికి సమయము ఎక్క పెడతాడు. నీ తరంలో తీరేదగా శత్రువుల సమస్య బోధన పెట్టి చేశాడు. నీ అక్కడ స్థితిగతులు నీ తప్పులు తీశాడు. ఈ వాక్యాల దేవుడు మనం అందరం కూడా దీవించిన దాకా. ఇప్పటి వరకు దేవునికి సమయం పిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం పిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తే దాని తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పడానికి ఉన్న కోసం పెద్దలు సాక్ష్యం చెప్పడానికి దాన్ని వాడు గురించి తీరు.